నీ మనస్సుకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుంటే కష్టమైన నష్టమైన సంతోషంగా మీరు ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గర. అలాగే దేవుడు చెప్తున్నాడు, బలవంతంగా నువ్వు రావద్దు చర్చికి, బలవంతంగా నువ్వు పరిచర్య చేయొద్దు, బలవంతంగా నువ్వు కానుక ఇవ్వద్దు, బలవంతంగా నువ్వు ప్రార్థన చేయొద్దు, బలవంతంగా నువ్వు పాటలు పాడొద్దు, బలవంతంగా నువ్వు వాక్యం చదవద్దు. బలవంతంగా నువ్వు దేవుని సన్నిధిలో అడుగు పెట్టవలసిన అవసరమే లేదా. నువ్వు నిర్ణయం తీసుకో, నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలా లేదనేది నువ్వే డిసైడ్ చేసుకో. నేను మాత్రం నిన్ను బలవంతంగా తీసుకొని రాను అని క్లియర్గా చెప్పేశాడు దేవుడు. ఉండాలనుకుంటున్నావా ఉండు, వెళ్ళాలనుకుంటున్నావా వెళ్ళు, కానీ వెళ్ళేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, నీతో పాటు మరణాన్ని శాపాన్ని తెచ్చుకుంటున్నావు. ఇది గుర్తుపెట్టుకో. ఉండే వాళ్ళందరికీ చెప్తున్నాడు, మీరు ధన్యులు, మీరు జీవాన్ని ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నారని చెప్పాడు. అయితే నిర్ణయం ఎవరు తీసుకోవాలి? నువ్వే.